కుటుంబ సభ్యులు కేటీఆర్ కావచ్చు ఇతరులు ప్రయత్నిస్తున్నారా? అందుకే ఇప్పుడు కేటీఆర్ కూడా ఆమె ప్రస్తావన ఎందుకు తీసుకురాలేదు? ఒకవేళ నిజంగానే దానిపైన మాట్లాడడానికి ఉంటే కవిత చేసిన వ్యాఖ్యలపైన ఏదో ఒక రకంగా మాట్లాడి ఉండేవాళ్ళు. కానీ ఎక్కడ కూడా మాట్లాడకుండా కేవలం కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి, అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించడానికి మాత్రమే పరిమితమవడం పట్ల అటు కాంగ్రెస్ నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే పవన్ జీ, నమస్తే. ఇప్పటిదాకా కేటీఆర్ మాట్లాడిందంతా కూడా చూసాం. నిన్న కేసీఆర్ చుట్టూతా దయ్యాలు ఉన్నాయంటూ కవిత చేసింది. దాని మీద ఎక్కడా కూడా మాట్లాడకుండా అసలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు పట్టిన దయ్యం, అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణకు పట్టిన దయ్యం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యానాలపైన మీరు ఎట్లా చేస్తారు? ఇక కేటీఆర్ స్పీచ్ చూస్తే బుడరకాని వేషాలు వేసినట్టున్నది ఆయనది. వాళ్ళ ఇంట్లో సమస్య పరిష్కరించుకోలేక బీజేపీ వకల్తా పుచ్చుకోవడానికి కేటీఆర్ చేస్తున్న ఉదా ప్రయాస చూస్తే ఒక రాజకీయ అజ్ఞానిగా మనకు కలబడతాడు. ఎందుకంటే కనీసము నీ ఇంట్లో నీ సమస్యనే పరిష్కరించుకోలేని ఆయన దేశం గురించి మాట్లాడుతున్న పరిస్థితి వచ్చింది. ఇలా రేవంత్ రెడ్డి గారి మీద కామెంట్ చేయడము ఇదంతా చూస్తున్నాం కదా. తెలంగాణ దోచుకునేటోళ్లకు పెట్టుబడిదారులకు పెట్టి దోచుకున్న దొంగలు ఇలా మీరు అవినీతి మీద మాట్లాడుతున్నారు. మీకు ఆ నైతిక అర్హత ఉందా? మీ అయ్యా మీ బావ కాళేశ్వరం అవినీతిలో ఇరుక్కొని ఉన్నారు. నువ్వేమో ఈ ఫార్ములా రేస్ కేసులో ఉన్నావు. నీ చెల్లెనేమో లిక్కర్ కేసులో ఉన్నది. నీ ఇంకా చుట్టాలన్నీ కలిసి తలా ఒక కేసులో ఆ భూదాన్ భూముల్లో ఈ అసైన్మెంట్ భూముల్లో దొంగలై దోచుకొని లక్షల కోట్లు దోచుకొని ఇలా కాంగ్రెస్ పార్టీ మీద ఏం కేసు? ఈడీ కేసు తెలియదా? ఈడీ కేసు బీజేపీ సోనియా గాంధీని రాహుల్ గాంధీని ఇలా ఇరుక్కున పెట్టడానికి పెద్ద ఎత్తున కుట్రతో కొన్ని సంవత్సరాలుగా చేస్తున్న కుట్రలో ఇలా వాళ్ళు రేవంత్ రెడ్డి గారి పేరు ప్రస్తావన చేస్తే ఈడీ పేరు పెట్టింది ఇట్లా అని చెప్పేసి కారు కూతలు కూసుకుంటా నీ పిచ్చిని ఇలా దేశానికి తెలియజేస్తున్న వ్యక్తిగా కనబడుతున్న తప్పితే ఇంకొకటి కాదు. ఫస్ట్ నేను అంటున్నా, ఈ రోజు రేవంత్ రెడ్డి గారి మీద మీరు చేసిన ఆరోపణలు ఎప్పుడు ఎలక్షన్ల కంటే ముందు చేస్తేనే మిమ్మల్ని పాతాళంలోకి దొక్కింది. ఇంకేం చేస్తారు? మళ్ళా అదే పాట కొత్త పాటలాగా పాడితే మిమ్మల్ని నమ్మేది ఎవరు? అసలు మీరు చెప్తే ఒకరు వినేది ఎవరు అనే విషయాన్ని వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా నేను అంటున్న కవిత అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పిండో లేదో ఆయన, కానీ ఈయనే ఆ దయ్యం. కేసీఆర్ చుట్టూ ఉన్న దయ్యాలల్లో ఇది ఒక దయ్యం. ఇది పెద్ద దయ్యం. ఇది మొదటి నుంచి కూడా నాకు తెలుసు కదా, నేను మూమెంట్ లో ఉన్నప్పటి నుంచి కూడా తెలుసు కదా. చెల్లెనే ఓర్వలేని దరిద్రుడు. ఇట్లాంటి పరిస్థితులు ఇంకా మీకు ఇంకేమని చెప్పాలి? అటు అయ్య మీద మరి కోపంతోనో మరి బావ మీద ప్రేమతోనో ఇవాళ ఈ చేస్తున్న ఫ్రస్ట్రేషన్ తో చేస్తున్న ఈ కామెంట్స్ అన్ని కూడా తెలంగాణ ప్రజలు పట్టించుకోరు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కామెంట్ చేసినా కూడా ఆయన మీద వచ్చిన ఏవైతే ఆరోపణలు ఉంటాయో వాటికి ప్రతిగా చేసే ప్రకటనలు ఉంటాయి తప్పితే కాంగ్రెస్ డిఎన్ఏలోనే కరప్షన్ ఉందనే కామెంట్ కూడా ఆయన చేస్తూ ఉన్నారు. అదే ఇప్పుడు పనికిరానోడు చేసే ప్రతి మాటను మనం పట్టించుకోలేము. కానీ వాళ్ళ డిఎన్ఏ ఇప్పుడు వాళ్ళు మొట్టమొదటి నుంచి తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంచి దోచుకున్న డిఎన్ఏ కదా. మరి దానికి ఎవరు సమాధానం చెప్పాలి? ఒక్కలన్నా ఖాళీగా ఉన్నారా అవినీతిని లేకుండా? ఇలా ఈ దేశం కొరకు స్వాతంత్రం తెచ్చిన పార్టీకి సంబంధించి వాళ్ళు చేస్తున్న కామెంట్స్ ఎవరు మాట్లాడినట్టుంది? ఇది బీజేపీ మాట్లాడినట్టు లేదా? బీజేపీ నాయకులు ఇంకా మాట్లాడతలేరని ఈయన పిచ్చి లేపుకుంటున్నాడు. బీజేపీ నాయకులు ఎందుకు ఆయన? నువ్వు వాళ్ళ ఏజెంట్ ఉన్న తర్వాత బీజేపీ ఇంకా మళ్ళీ అవసరమా? కాబట్టి అలా బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఇప్పుడు కవిత చేసిన కామెంట్లలో కూడా 2 నిమిషాలు ఎందుకన్నావు నానా, నువ్వు ఇంకా కొంచెం 10 నిమిషాలు అంటే బాగుండని చెప్పేసి కవిత అన్న స్టేట్మెంట్ ఎట్లా ఉందో ఇప్పుడు ఈయన బీఆర్ఎస్ లో ఉన్న కేటీఆర్ బీజేపీ ఏజెంట్ కంటే ఎక్కువ బీజేపీ కూడా లేని బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడిన అంశాల మీద ఈయన ముందు వచ్చి మాట్లాడుతున్నట్టు ఏమనుకోవాలి? గుమ్మడికాయ దొంగనకు ముందే ఇలా బుధాలు దడుముకున్నట్టుగా మనం అనుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి డెఫినెట్ గా ఇది కేవలం తన పార్టీలో వచ్చిన సంక్షోభానికి సంబంధించి తన పార్టీలో వచ్చిన పరిస్థితులు తనకు వ్యతిరేకంగా మారుతున్న పరిస్థితిని ఎదుర్కోవడానికి పెట్టిన ప్రెస్ మీట్ తప్పితే రేవంత్ రెడ్డి గారు ఇదేం కొత్త ఏం కాదు. 100 కేసులు ఉన్నాయి. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఈ మధ్య కాలంలో మోడీ ఇలా రేవంత్ రెడ్డి గారి మీద టార్గెట్ చేసిండు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారికి సీరియస్ గా మద్దతుగా ఉండే నాయకుడు ఎవరు ఈ దేశంలో అంటే రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఇలా
మోడీ టార్గెట్ చేసి ఉత్తగానే వాళ్ళదంతా కూడా ఫస్ట్ అయితే బట్టగాల్చి మీరు చేసినట్టుగా వేసినా దాన్ని ఎదుర్కోగల మేము సమర్థవంతంగా కాంగ్రెస్ పార్టీ మొత్తం దేశం మొత్తం కూడా ఇలా సమర్థవంతంగా ఎదుర్కోగలదు. కానీ ఫస్ట్ మీ ఇంట్లో సంగతులు చూసుకొని మీ యొక్క అవినీతి కూపాలకు సంబంధించిన అంశాలు తేల్చుకోరని చెప్పి ఒక హితవు చెప్తున్నా. ఇంకా ఇప్పటికి కూడా ఆ పార్టీ ఏంది బతుకుతుంది, ఇంకా మేము రాజకీయాలు చేస్తాము, ఇంకా మేము కాంగ్రెస్ వ్యతిరేకంగా పోరాడతాం, లేకపోతే ఇంకా మేము ఏ విధంగా చేస్తామని చెప్పి కేటీఆర్ అనుకుంటుండో కానీ ఆల్మోస్ట్ ఆల్ అది డెడ్ ఎండ్కి వచ్చిన పార్టీ. కాబట్టి అది ఒక రకంగా ఒక ఫ్రస్ట్రేషన్ తో కూడిన ఆ క్లోజింగ్ స్టేట్మెంట్స్ గా మనం చూడాల్సిందే తప్పితే దాంట్లో పెద్ద పొలిటికల్ శాంటిటీ ఉందని అనుకోవడానికి అవకాశమే లేదు. అన్నిటికంటే ముఖ్యంగా ఫస్ట్ ఇవాళ మెయ్యకాడికి పోయి కూర్చొని చెల్లె ఇట్లా చేసింది ఎట్లా అంటే ఆయన నిన్నే తిడతాడు, నువ్వు చేయబట్టి ఆయన ఇట్లా అయింది, దాన్ని ఎల్లగొట్టాల్సి వచ్చిందని చెప్పి అంటాడు. కాబట్టి అలాంటి ఏడ తట్టుకోవడానికి ఇబ్బందులు వస్తాయని చెప్పి ఈరోజు కేటీఆర్ చేస్తున్న ఈ ఫ్రస్ట్రేషన్ వ్యాఖ్యల్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది, ఖండిస్తున్నది. అంటే ఈడీలో నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించడం, ఛార్జ్షీట్లో రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించడం 4 కోట్ల తెలంగాణ ప్రజలకు అవమానం అని కేటీఆర్ అంటున్నారు. మీరు చేసిన అవినీతి కూపానికి ఎప్పుడో ఈ దేశంలో తెలంగాణను మీరు అవినీతి దాంట్లో చేసిన ఒక ఎన్నిక 3,000 కోట్ల రూపాయలని దేశం కాదు ప్రపంచం మొత్తం మొత్తుకున్నది. ఇలా కాళేశ్వరంలో ఎన్ని వేల కోట్లు తీసుకున్నారో, మొత్తం 7 లక్షల కోట్ల అప్పుల్లో మీరెంత దోచుకున్నారో రేపు ప్రతి ఒక్కటి బయటకు వస్తుంది. కాబట్టి వాళ్ళు అందుకనే నేను ఇప్పుడు చెప్తున్నది చాలా స్పష్టంగా చెప్తున్నా, వాళ్ళ సమస్యలను అధిగమించడానికి చేస్తున్న ఒక పిచ్చి ప్రేలాపన తప్పితే కేటీఆర్ మాటల్ని నమ్మాల్సిన అవసరం లేదు. కేటీఆర్ మాటల్లో విలువ లేదు. కేటీఆర్ నాకు తెలిసి నేను అనుకుంటున్నా ఇంకా సమస్యల్లో కూరుకోబోతున్న క్రమంలో చేస్తున్న ఒక ఏమంటారు ఒక ప్రకటనలు తప్పితే దాన్ని ఎవరు కూడా పట్టించుకోరని నా అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ అర్థం